ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని వేడి రైస్ అయినా వాడుకోవచ్చు, ఒకవేళ లేదు చల్లన్నం ఉంది అన్న ఆ రైస్ అయినా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే రైస్ పక్కన పెట్టేసి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అన్నా నెయ్యి అన్నా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే కొద్దిగా రైస్ టేస్ట్ బాగా పెరిగిద్ది. నెయ్యి వేసి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కాబట్టి జీలకర్ర అయితే వేసేసాను. జీలకర్ర, ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలి, సన్న మంట మీద చేయాలి ఏదైనా. దీంట్లోకి అయితే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ వెల్లుల్లి రెమ్మలు అయితే మనం తినేటప్పుడు రైస్లో అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి వేసుకుంటే హెల్దీ కూడా. ఇలా వేసుకొని ఇంకా సన్న మంట మీద అటు ఇటు బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇలాగే తినొచ్చు, లేకుంటే దీంట్లోకి ఆలు కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఆలు కర్రీ చేశాను. ఇది పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. టేస్టీగా వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.